నమస్తే అండి. నేను మీ డాక్టర్ నీరజాని. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో, 2024 అనేది అట్లా గడిచిపోయి 2025 వచ్చేసింది. సో, నేను న్యూ ఇయర్ అయిపోయిన తర్వాత ఆలోచించడం స్టార్ట్ చేశా. ఇంతకీ పోయిన సంవత్సరంకి మనం ఈ సంవత్సరానికి ఏం చేంజెస్ చేయాలి? ఇంకా బెటర్ అవ్వాలంటే ఏం చేయాలి అని. సో, చాలా ఆలోచిస్తే 2024లో ఓవరాల్‌గా వెయిట్ లాస్ అయ్యాను. కొంచెం ఎక్సర్‌సైజెస్ బెటర్‌గా చేస్తున్నాను. డైట్ చాలా చేంజ్ చేసి హెల్తీ ఫుడ్ తీసుకుంటున్నాను. అట్లా చాలా చేంజెస్ చేశాను. కాకపోతే అట్ ద ఎండ్ ఆఫ్ 1 ఇయర్ చివరికి నాకు అర్థమైంది ఏంటి అంటే, ఇయర్ ఎండింగ్‌కి 2023తో పోలిస్తే 2024లోనే నేను ఇంకా డల్ అయ్యాను. ఎందుకో తెలీదు. సాడ్ అయ్యాను. ఆలోచిస్తే నేను మామూలుగా బుక్స్ చదివేదాన్ని. నాకు హాబీస్ థ్రిల్లర్స్, సైన్స్ ఫిక్షన్ ఇట్లాంటివి చదవడం అంటే ఇష్టం. పోయిన సంవత్సరం ఒక్క బుక్ నేను చదవల. ఆర్టికల్స్, టెక్స్ట్ బుక్సే తప్ప నాకు నచ్చిన పుస్తకాలైతే నేను ఏది చదవలేదు. మూవీకి వెళ్ళానంటే పోయిన సంవత్సరంలో ఒక్క సినిమాకి కూడా వెళ్ళలేదు. అప్పుడప్పుడు కింద తిరిగేదాన్ని, వాక్ చేసేదాన్ని. అది ఆపేశాను. బేసికల్లీ వర్క్ టైం పెంచేసి అన్నిటినీ కట్ డౌన్ చేసేసా. నాకు నేను టైం ఇచ్చుకోవడమే నేను తగ్గించేశాను. ఫ్యామిలీకి టైం ఇవ్వడం తగ్గించాను. సో, ఇవన్నీ జరగడం వల్ల చివరికి ఏం జరిగింది అంటే, నా మెంటల్ హెల్త్ అనేది డౌన్ అయిందనమాట. అంటే ఫిజికల్లీ బాగున్నాను, ఈటింగ్, ఫుడ్ అంతా బాగా చేసుకోగలిగాను. బట్ నా పర్సనల్ గ్రోత్లో నా మెంటల్ హెల్త్ అనేది మాత్రం చాలా సఫర్ అయింది. ఇంకా అట్ ద ఎండ్ ఆఫ్ 1 ఇయర్ డిసెంబర్లో మా వెరీ క్లోజ్ ఫ్యామిలీ రిలేటివ్, మా ఫ్యామిలీ మెంబర్ ఒకరిని డిప్రెషన్ వల్ల చనిపోయారు. సో, అప్పుడు నేను ఆలోచించుకున్నాను అనమాట. సో, నేను న్యూ ఇయర్ అంతా ఎంజాయ్ చేయలేదు. 10:30 కల్లా నిద్రపోయాను. నైట్ టైం నేను విష్ చేసింది లేదు ఎవరిని. బట్ తర్వాత నేను ఫస్ట్ సెకండ్ ఆలోచించుకుంటే నాకు అప్పుడు అనిపించింది, నేను రైట్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ మైండ్లో లేను. నా హ్యాపీనెస్సే నేను లాస్ట్ ఇయర్ ఎక్కడో కోల్పోయాను అనమాట. బట్ అది అట్లీస్ట్ దాన్ని నేను ఈ ఇయర్ ఇంప్రూవ్ చేసుకోవాలి అని. సో, మనకి మానసికంగా మనం ఇబ్బంది పడుతున్నప్పుడు మనము చాలాసార్లు ఏంటంటే దాన్ని జబ్బు కింద తీసుకోం. దాన్ని అట్లా తోసిపుచ్చేస్తాం అనమాట. ఇప్పుడు మనకి ఫీవర్ వచ్చిందనుకోండి, నాకు జ్వరం వచ్చింది అంటే ఎంతమంది వస్తారు అడగడానికి, ఏమైంది, ఎట్లా ఉన్నావు, ఎట్లా జరుగుతుంది, ఏంటి అనేది. బట్ అదే మనం చాలా డల్గా ఉన్నాం, డిప్రెషన్ ఉంది, ఆందోళనగా ఉంది, నిద్ర పట్టట్లేదు, ఇట్లాంటివి వచ్చినప్పుడు మాత్రం మనం ఎవరికి చెప్పుకోవటానికి మనం ఇష్టపడం. విన్న వాళ్ళు కూడా ఏముందిలే అది అన్నట్టు వదిలేస్తారు. ఇప్పుడు హాస్పిటల్లోనే మేము ఓపీలో చూస్తూ ఉంటే చెప్తా ఉంటారు వైఫ్, నాకు ఇట్లా అనిపిస్తుంది, నెగటివ్ థాట్స్ వస్తూ ఉంది, నాకు బాగాలేదు అంటే పక్క నుంచి హస్బెండ్ అంటూ ఉంటారనమాట, నీ రోగం చెప్పుకో, ఈ సోదంతా ఎందుకు చెప్తున్నావు అని. బట్ తనకున్న జబ్బులో పార్టే కదా అది కూడా అంతా. అది చాలాసార్లు ఫ్యామిలీ మెంబర్స్ కూడా అర్థం చేసుకోలేరు. పక్కోడి బాధల్ని వినే అంత టైము, దాన్ని అర్థం చేసుకునే టైం ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉండట్లేదు ఇప్పటికీ. నాకే పెద్దగా నాకు ఇట్లా అనిపిస్తుంది అంటే నాకే అంత సపోర్ట్ ఎక్కడా దొరకలేదు. బట్ నేను ఈ ఇయర్ అనుకుంది ఏంటి అంటే, నా లైఫ్లో అయినా నా పేషెంట్స్ లైఫ్లో అయినా కానీ మెంటల్గా హెల్తీగా ఉన్నారా లేదా అనేది కూడా నాకు చాలా ఇంపార్టెంట్. దానికి కావాల్సినంత వెయిటేజ్ ఇవ్వాలి మనం. WHO డెఫినిషన్ ప్రకారమే హెల్త్ అంటే ఏంటి అంటే జబ్బు లేకపోవడం కాదు, ఫిజికల్ హెల్త్తో పాటు మెంటల్ హెల్త్, స్పిరిచువల్ హెల్త్, ఎమోషనల్ హెల్త్ అన్నీ కూడా ఇంపార్టెంటే. ఫిజికల్ హెల్త్ ఎంత ఇంపార్టెంటో ఇవి కూడా అంతే ఇంపార్టెంట్. సో, మన సొసైటీలో కూడా నాకు డిప్రెషన్ వచ్చింది అంటే దాన్ని యాక్సెప్ట్ చేసేటట్టు ఉండాలి. ఇప్పుడు పేషెంట్ని సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళండి అంటే అసలు చాలా వరకు ఆ ఐడియానే ఇష్టపడరు అనమాట. అంటే నాకేం జబ్బు లేదంటున్నారా, నేను కావాలని చేస్తున్నానంటారా అన్నట్టు అడుగుతారు. బట్ యాక్చువల్లీ అది కావాలని చేస్తున్నట్టు కాదు, వాళ్ళకున్న హెల్త్ ప్రాబ్లం అది డిప్రెషన్ అనేది.
అంతా కావాల్సిన సదుపాయాలన్నీ ఉన్నా, కావాల్సినంత మనీ ఉన్నా, అన్నీ ఉన్నా కూడా డిప్రెషన్ అనేది ఎవరికైనా రావచ్చు. అది రాకుండా ఉండటానికి రోజు కొంచెం మెడిటేషన్, ఎక్సర్సైజెస్ చేసుకుంటూ మనకంతటా మనం కొంచెం టైం ఇవ్వాలి. ఫ్యామిలీకి టైం ఇవ్వాలి, సొసైటీకి టైం ఇవ్వాలి, ఫ్రెండ్స్కి టైం ఇవ్వాలి. దాంతోపాటు అవసరమైనప్పుడు హెల్ప్ అడగాలి. ఇప్పుడు మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్లో, డిప్రెషన్ లాంటి వాటిలో ట్రీట్మెంట్ యొక్క ఫస్ట్ స్టెప్ హెల్ప్ అడగడం. నాకు ఇబ్బందిగా ఉంది అని మనం ఒకళ్ళతో డిస్కస్ చేసుకోవడమే థెరపీ. అదే ఫస్ట్ స్టెప్ ట్రీట్మెంట్కి. సో మనం అన్నిటికీ మెడిసిన్స్ ఏం వాడం కదా, చాలాసార్లు డిస్కస్ చేసుకోవడం, థెరపీ తీసుకోవడం, ఇట్లాంటి వాటన్నిటికీ ఓపెన్గా ఉండాలి. సో ఐ హోప్ ఈ 2025లో కోవిడ్ తర్వాత ఎంతో హెల్త్ అవేర్నెస్ వచ్చింది. అట్లాగే ఈ మెంటల్ హెల్త్ గురించి కూడా మంచి అవేర్నెస్ రావాలి. అందరూ అది రికగ్నైజ్ చేయాలి. మీకు డిప్రెషన్ ఉంది, సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అంటే దాన్ని పాజిటివ్గా ఫ్యామిలీ అంతా తీసుకొని సపోర్ట్ చేయగలిగే ఆ స్ట్రక్చర్ ఉండాలి అనేది నా కోరిక. థ్యాంక్ యూ.